ఒకసారి ఈ వీడియో చూడండి. Hey all, if you want to earn 20 to 30k while sitting at home, go message my friend Ananya Forex. Even I invest and got a lot of profit. So I am suggesting you 100% trustable and genuine page. ఈ మధ్య కాలంలో ఇట్లాంటి వీడియోస్ అయితే ఎక్కువైపోయినాయి. ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసినా, యూట్యూబ్ షార్ట్స్ ఓపెన్ చేసినా, లేదు కొంతమంది పెద్ద పెద్ద యూట్యూబ్ ఛానల్ వాళ్ళు కూడా ఇట్లాంటివి ప్రమోట్ చేస్తా ఉన్నారు. సో ఇదైతే మాత్రం చాలా పెద్ద స్కామ్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఇట్లాంటి ప్రమోట్ చేసే వాళ్ళకి చెప్తున్నా, షేమ్ ఆన్ యూ. సో ఈ మధ్య కాలంలో చాలా మంది ఇట్లాంటి స్కామ్స్ కూడా గురవుతున్నారు. ఎలా చెప్తున్నానంటే, నా క్లోజ్ సర్కిల్లోనే ఒక ఇద్దరు ముగ్గురు ఇట్లాంటి స్కామ్స్ తోటి ఎఫెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు. ఇట్లాంటి స్కామ్స్ అయితే మీకు కొన్ని రకాలైతే ఉంటాయి. అవన్నీ కూడా నేను మీకు ఇప్పుడు చెప్తాను. కేర్ఫుల్ గా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియో అయితే మీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. ఒకవేళ మీకు హెల్ప్ కాదు అనిపించినా గానీ, కొంతమంది జాబ్ ట్రయల్స్ లో ఉంటారు కదా, జాబ్ ట్రయల్స్ లో ఉన్న వాళ్ళకి కానీ, ఆన్లైన్ జాబ్స్ సర్చ్ చేస్తున్న వాళ్ళకి కానీ, లేదు ఆన్లైన్ జాబ్స్ గురించి ఒకవేళ మీ దగ్గర ఎవరైనా వచ్చి ఫ్రీక్వెంట్ గా మాట్లాడుతున్నా గానీ వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. ఆన్లైన్ జాబ్స్ రియాలిటీ, ఆన్లైన్ జాబ్ స్కామ్స్ తెలుసుకోమని ఈ వీడియో అయితే ఖచ్చితంగా షేర్ చేయండి. అండ్ ఇట్లాంటి వీడియోస్ అయితే ఎవరు చేయరు, మాక్సిమం టెక్ క్రియేటర్స్ ఎవ్వరు కూడా ఇట్లాంటి వీడియోస్ చేయరు. అండ్ ఇట్లాంటి వీడియోస్ కి రీచ్ కూడా చాలా తక్కువ వస్తుంది. సో అందుకనే ఈ వీడియో కొద్దిగా ఎక్కువ మంది జనాలకి రీచ్ అవ్వాలి, ఎక్కువ మందికి యూస్ఫుల్ అవ్వాలంటే మాత్రం ఈ వీడియో చూస్తున్న ప్రతి వాళ్ళు కూడా వీడియోని అయితే లైక్ చేయాలి. అండ్ మస్ట్ అండ్ షుడ్ గా అవసరం అనిపించిన వాళ్ళకి వీడియోని అయితే షేర్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఆన్లైన్ జాబ్స్ అనగానే మనకి వీళ్ళు ఫస్ట్ మనకి చెప్పే పని ఏంటంటే, మేము ఒక 4 టాస్క్లు ఇస్తాం. ఆ 4 టాస్క్లు మీరు కంప్లీట్ చేసి మీ మొబైల్లోనే, దేనిలోనే అవసరం, మీ మొబైల్లోనే మేము ఇచ్చిన టాస్క్లు కంప్లీట్ చేసి మాకు స్క్రీన్ షాట్లు పెడితే మేము మీకు పేమెంట్ వేస్తాం అని చెప్తారు. ఆ టాస్క్లు ఎట్లా ఉంటాయి తెలుసా? ఒక వీడియో లింక్ పంపించి, యూట్యూబ్ వీడియో లింక్ ఒకటి పంపించి దాన్ని లైక్ చేయమంటాడు. రెండో టాస్క్ వచ్చి ఇంకొక యూట్యూబ్ వీడియో లింక్ పంపించి దాని మీద కామెంట్ చేయమంటాడు. ఇది ఒక రకమైన టాస్క్. ఇంకో రకమైన టాస్క్లు ఎట్లా ఉంటాయి అంటే, ఏదో ఒక ప్రొడక్ట్ లింక్ పంపించి దానికి రివ్యూ రాయమంటాడు. లేదు ఏదో ఒక కొరియా సినిమానో జపాన్ సినిమానో ఏదో ఒకటి పంపించి దానికి రివ్యూ రాయమంటారు. లేదు ఏదో ఒక గూగుల్ మ్యాప్స్ లో ఏదో ఒక ప్లేస్ ఒకటి మీకు లింక్ పంపిస్తారు, ఆ ప్లేస్ కి రివ్యూ రాయమంటారు. సో ఇట్లా చేసినందుకు గాను, మీరు 3 టాస్క్లు కంప్లీట్ చేసినందుకు గాను మీకు 300 400 600 ఇట్లా ఫస్ట్ ఇనిషియల్ గా వాళ్ళు కొన్ని సార్లు అయితే మాత్రం పేమెంట్ కూడా చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ గా మీకు 3 టాస్క్లు ఇచ్చారు, 3 వీడియోలు లైక్ చేయమని ఇచ్చారు. ఆ 3 టాస్క్లు మీరు కంప్లీట్ చేసేసి మీరు పేమెంట్ డీటెయిల్స్ ఇచ్చినా గానీ వాళ్ళు ఒక్కోసారి మీకు పేమెంట్ కూడా చేస్తారు. అండ్ కొన్ని సార్లు కేస్ 2 లో అయితే మీరు బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చారనుకోండి, ఆ బ్యాంక్ లోకి వాళ్ళు పేమెంట్ వేయటం కాదు కదా, ఆ బ్యాంక్ లో ఉన్న బ్యాలెన్స్ మొత్తం వాళ్ళు ఖాళీ చేసి పడేస్తారు. మోస్ట్ ప్రాబబ్లీ దీని రిలేటెడ్ జరిగే స్కామ్స్ అన్ని కూడా ఇట్లానే ఉంటాయి. టాస్క్ అయిపోగానే మీరు మీ బ్యాంక్ డీటెయిల్స్ అయితే వాళ్ళకి ఇస్తారు. వాళ్ళ బ్యాంక్ డీటెయిల్ తోటి ఏదో ఒకటి హ్యాక్ చేసి, ఏదో ఒకటి చేసి ఒక ఓటీపీ వస్తుందో, ఆ ఓటీపీ చెప్పడం ఎట్లా ఒకట్లా మీ బ్యాంక్ అకౌంట్ అయితే ఖాళీ చేయడం జరుగుతుంది. లేదు మీ బ్యాంక్ అకౌంట్ ని ఖాళీ చేయలేదు, వాళ్ళు మీకు రిటర్న్ లో పేమెంట్ నిజంగానే వేసారనుకుందాం, వాళ్ళు మీకు రిటర్న్ లో మీకు పేమెంట్ వేసినప్పుడు మీరు ఎక్కువ భయపడాలి. ఎందుకంటే బ్యాంక్ అకౌంట్ లో ఉన్న బ్యాలెన్స్ ని ఖాళీ చేయడం అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మన బ్యాంక్ అకౌంట్ లో తక్కువ ఉన్నాయి అనుకోండి, మనకు కొద్దిగా లాసే. అలా కాకుండా వాళ్ళు గానీ మీకు పేమెంట్ చేశారా, మీరు వాళ్ళ ట్రాప్ లో చిక్కుకున్నట్టే. ఇది ఎట్లా రన్ అయ్యిందంటే, మీకు కొన్ని టాస్క్లు చేసిన తర్వాత వాళ్ళు మీకు ఆ టాస్క్లకు తగ్గ అమౌంట్ ఇస్తారు. అలానే మీ చేత ఎక్కువ టాస్క్లు చేపిస్తారు. ఎక్కువ టాస్క్లు చేసి మీరు టాస్క్లు మరీ ఎక్కువ చేస్తారు. మల్టిపుల్ అకౌంట్స్ కి మీరు టాస్క్లు కంప్లీట్ చేశారు. సో ఇంత ఎక్కువగా మీరు టాస్క్లు చేశారు కాబట్టి మీకు పెద్ద అమౌంట్ అయితే వచ్చింది. బట్ మేము అంత పెద్ద అమౌంట్ మీకు ట్రాన్స్ఫర్ చేయాలంటే ఫస్ట్ మీరు మాకు సెక్యూరిటీ డిపాజిట్ కట్టాలి. ఆ సెక్యూరిటీ డిపాజిట్ గానీ మీరు కడితే, మీరు ఎంతైతే సెక్యూరిటీ డిపాజిట్ కట్టారో అండ్ ఈ టాస్క్లు చేయడం ద్వారా మీరు ఎంత డబ్బులు అయితే సంపాదించారో అవన్నీ కూడా మీకు రిటర్న్ లో బ్యాంక్ అకౌంట్ లో వేసేస్తా ఉంటారు. మీరు అది నిజం అనుకుని సెక్యూరిటీ డిపాజిట్ కట్టేస్తారు. ఎందుకంటే ఒక 2-3 సార్లు వాడు మీకు ఆల్రెడీ పేమెంట్ చేశారు కాబట్టి మీరు వాళ్ళని గుడ్డిగా నమ్మేస్తారు. గుడ్డిగా నమ్మేసి సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ వాడికి ట్రాన్స్ఫర్ చేస్తాడు. ట్రాన్స్ఫర్ చేయగానే ఫట్ ఏం ఉండదు అక్కడ. వాడి దగ్గర నుంచి ఒక మెసేజ్ ఉండదు, కాల్ ఉండదు, మీరు కాల్ చేస్తే రిప్లై ఉండదు, మీరు మెసేజ్ చేస్తే మిమ్మల్ని బ్లాక్ చేసి పడేస్తాడు. సో ఇది కేస్ 1 ఆఫ్ ఆన్లైన్ జాబ్స్ అనమాట. ఇంకొక రకమైన ఆన్లైన్ జాబ్స్ కూడా ఉంటాయి. ఈ మధ్య కాలంలో మనకి స్టాక్ మార్కెట్ అండ్ ట్రేడింగ్ ఎంత బాగా ట్రెండ్ అవుతుందో మనందరికీ తెలుసు. సో ఈ ఆన్లైన్ జాబ్ స్కామ్ అయితే దీని రిలేటెడ్ అనమాట. ఇది ఎట్లా ఉంటుంది అంటే, ఇది కంప్లీట్లీ ట్రేడింగ్ ని బేస్ చేసుకొని చేసే స్కామ్ అనమాట. మీకు ఒక నెంబర్ ఇస్తారు, వాట్సాప్ నెంబర్ ఏదో ఇస్తారు. ఆ వాట్సాప్ నెంబర్ లో వాడు మీకు ఒక 1000 రూపాయలు పంపించమంటాడు. ఆ 1000 రూపాయలు పంపిస్తే ఆ 1000 రూపాయలతో నేను ట్రేడ్ చేశాను, మీకు ఆ 1000 రూపాయలతో నేను ట్రేడ్ చేయగా 10,000 మీకు లాభం వచ్చింది. ఆ 10,000 నేను మీకు పంపించాలంటే మీరు యాప్ లో ప్రీమియం సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి అని చెప్పి కొంత డబ్బులు కట్టమంటారు. లేదు ప్రీమియం సబ్స్క్రిప్షన్ కాకపోతే ఈ డబ్బులన్నీ మీకు వేయాలంటే మీరు సెక్యూరిటీ డిపాజిట్ కట్టాలి, అప్పుడే మీకు ఈ డబ్బులన్నీ మీకు వేస్తా ఉంటారు. మీరు ప్రీమియం సబ్స్క్రిప్షన్ తీసుకున్నా మీకే బొక్కబడిద్ది, సెక్యూరిటీ డిపాజిట్ వేసినా మీకే బొక్కబడిద్ది. సో ఇట్లా ఈ ఆన్లైన్ జాబ్ స్కామ్స్ అనేవి చాలా జరుగుతున్నాయి. బాధాకరం ఏంటంటే, ఈ పెద్ద ఇన్ఫ్లుయెన్సర్స్, సో కాల్డ్ ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా ఇవి ఈజీగా ప్రమోట్ చేసేస్తున్నారు. నాకు బాధ అనిపించింది. తెలుగులో కూడా ఒక మంచి పెద్ద వ్లాగ్ ఛానల్, ఆ వాళ్ళు కూడా ఒక షార్ట్ లో ఇట్లా ఈ వాట్సాప్ నంబర్ కి మెసేజ్ చేయండి, ఇంట్లో ఉండే నెలకి 30-40 సంపాదించండి, ఆన్లైన్ బేస్ చేసుకొని సంపాదించండి అని చెప్పేసి తెలుగులో కూడా మంచి ఎంటర్టైన్మెంట్ ప్రొవైడ్ చేసే ఛానల్ అది.
ఉంది, వాళ్ళు కూడా పెట్టడం నాకు చాలా బాధ అనిపించింది. మ్యాక్స్ తెలుగులో చాలా మంది 90% ఆఫ్ ది పీపుల్ అంతా కూడా ఇట్లాంటివి అయితే ఎవరు కూడా ప్రమోట్ చేయట్లేదు. బట్ కొంతమంది పెద్ద పెద్ద వాళ్ళే ప్రమోట్ చేస్తున్నారు. సో ప్రమోట్ చేసేటప్పుడు కొద్దిగా చూసుకొని ప్రమోట్ చేస్తే మంచిది. అండ్ వాళ్ళు ప్రమోట్ చేసినా గానీ మీరు గుడ్డిగా నమ్మొద్దు. ఆన్లైన్ జాబ్స్ అనేవి 99% ఫేకే ఉంటాయి. 99% కాదు కదా, 99.9% వరకు ఫేకే ఉంటాయి. ఉన్న 0.01% జాబ్స్ లో కూడా ఎర్నింగ్ అయితే చాలా తక్కువ ఉంటుంది. మీకు రోజుకు ఒక 150 రూపాయలు 100 రూపాయలు అంతకు మించి అయితే ఎక్కువ రావు. అదే మనకి ఇన్స్టాగ్రామ్ లో గానీ యూట్యూబ్ లో గానీ ఇన్ఫ్లుయెన్సర్లు అడ్వర్టైజ్ చేయడం ఎట్లా చేస్తారు? ఈ ఆన్లైన్ జాబ్ ఇంట్లో ఉండే మీరు నెలకి 30,000 40,000 సంపాదించండి. ఇంట్లో ఉండే నెలకి ₹1,00,000 ఎలా సంపాదించాలో తెలుసా? ఈ వాట్సాప్ నంబర్ కి మెసేజ్ చేయండి. ఇట్లాంటి ఎన్ని అవుతా ఉంటాయి. అవన్నీ మీరు వాట్సాప్ నంబర్లకి మెసేజ్ చేశారంటే మీ చెవులో 2 పూలు పెట్టి వదిలేస్తారు. ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్ ద్వారా మీరు వాళ్ళని రీచ్ కావటమే కాకుండా ఒక్కోసారి వాళ్ళు కూడా మిమ్మల్ని రీచ్ అవుతారు. మీకు వాట్సాప్ లో ఒక మెసేజ్ వచ్చింది, జాబ్ కావాలా నాయన, ఇంట్లో ఉండే 30,000 సంపాదించాలా నాయన, ఇంట్లో ఉండే 20,000 సంపాదించాలా నాయన. ఇట్లా మీకు వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ఇన్స్టాగ్రామ్ లో కూడా మీకు వేరే వాళ్ళ అకౌంట్ నుంచి మెసేజ్ రావచ్చు. ఇంట్లో ఉండే డబ్బులు సంపాదించాలంటే ఇది చేయండి అది చేయండి అని మీకు కూడా వేరే వాళ్ళ దగ్గర నుంచి మెసేజెస్ రావచ్చు. ఒకసారి లాజికల్ గా థింక్ చేయండి. మీరు ఇప్పటి వరకు ఏ జాబ్ చేయలేదు, జాబ్ ట్రయల్స్ లో మాత్రమే ఉన్నారు. జాబ్ ట్రయల్స్ చేస్తున్న మీకు మీ వాట్సాప్ నంబరో మీ ఇన్స్టాగ్రామ్ ఐడియో మీ టెలిగ్రామ్ ఐడియో తెలుసుకొని వేరే వాడు మీకు ఎందుకు మెసేజ్ చేస్తాడు? వాడికి ఏంది అంత దూల? వాడు ఎందుకు అంత ఖాళీగా ఉంటాడు? అంత ఖాళీగా ఉన్నవాడు మీకు అసలు జాబ్ ఎందుకు ఇస్తాడు? ఎలా ఇస్తాడు? ఇవన్నీ ఒకసారి లాజికల్ గా థింక్ చేయండి. వాడు ఎవడో జాబ్ ఇస్తానగానే ఇంట్లో కూర్చొని ₹1,00,000 వస్తాయి 30,000 వస్తాయి 50,000 వస్తాయి అనగానే ఆరాటపడి పొంగిపోయి సెక్యూరిటీ డిపాజిట్లు ప్రీమియం సబ్స్క్రిప్షన్లు ఇట్లా కట్టి మీ డబ్బులు పోగొట్టుకోవటం, లేదు మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చి మీ డబ్బులు పోగొట్టుకోవటం, ఇట్లాంటివన్నీ కూడా చేయొద్దు. సో హార్డ్ వర్క్ లేదే ఎప్పుడు కూడా డబ్బులు అయితే రావు. డబ్బులు కావాలంటే కష్టపడాలి. ఇంట్లో కూర్చొని వాళ్ళు ఇచ్చిన టాస్క్లు కంప్లీట్ చేసినంత మాత్రం మీరేమి లక్షాధికారులు కోటీశ్వర్లు అయితే అయిపోరు. డబ్బులు ఎవరికి ఊరికే రావు. సో వేకప్ టు రియాలిటీ. కొద్దిగా రియాలిటీలోకి వచ్చి ఎవరైతే ఈ ఆన్లైన్ జాబ్స్ కోసం చూస్తున్నారో వాళ్ళందరూ కూడా తెలుసుకోండి. మాక్సిమం 99.9% జాబ్స్ అన్ని కూడా ఫేకే ఉంటాయి. ఈ జాబ్స్ ట్రాప్ లో మీరు చిక్కుకున్నారంటే వాళ్ళు మీకు డబ్బులు ఇవ్వటం కాదు కదా, రిటర్న్ లో మీ డబ్బులే మీరు కోల్పోతారు. జాగ్రత్తగా అయితే ఉండండి. అండ్ ఇన్ఫ్లుయెన్సర్స్ మాటలైతే అసలు వినబాకండి. తెలుగులో కూడా కొంతమంది అయితే చెప్తున్నారు, వ్లాగ్స్ ఛానల్ వాళ్ళు పల్లెటూరులో ఉండి వ్లాగ్స్ చేస్తూ ఉంటారు. వాళ్ళు కూడా వాట్సాప్ నంబర్ కి మెసేజ్ చేయండి, టెలిగ్రామ్ కి మెసేజ్ చేయండి. ఇవన్నీ కూడా ఎంత పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ చెప్పినా, ఏ యూట్యూబ్ క్రియేటర్ చెప్పినా, ఈవెన్ నేను చెప్పినా గానీ నమ్మబాకండి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జాగ్రత్తగా ఉండండి. అండ్ మర్చిపోకుండా ఇన్ఫర్మేషన్ అయితే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ తోటి షేర్ చేయండి. అండ్ ఇట్లాంటి మరెన్నో జెన్యూన్ టెక్ కంటెంట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ప్రెసెంట్ అయితే తక్కువ మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. తక్కువ మంది సబ్స్క్రైబర్స్ ఉంటేనే ఇంత మంచి కంటెంట్ ఇస్తున్నానంటే, ఇంకా ఎక్కువ సబ్స్క్రైబర్స్ ఉంటే నా కంటెంట్ నేను ఎంత నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్తానో మీ ఊహకే వదిలేస్తున్నాను. సో సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేశారంటే మాత్రం మీకు 100% ది బెస్ట్ కంటెంట్ అయితే ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుస్తాను. బై బాయ్.